ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ రాకాసి సైక్లోన్ తమిళనాడు, పుదుచ్చేరిలో పల్లెలను, పట్టణాలను ఏకం చేసింది. దాదాపు 30 మందిని పొట్టనబెట్టుకుంది. వందలాది మందిని నిరాశ్రయులను చేసింది. తిరువణ్ణమలైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. విలప్పురం జిల్లాలో వర్షాలకు మరో 7గురు చనిపోయారు. ఆకస్మిక వరదలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు వరద ప్రవాహం దాటికి వాగులుగా మారాయి. ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ రాకాసి సైక్లోన్ తమిళనాడు, పుదుచ్చేరిలో పల్లెలను, పట్టణాలను ఏకం చేసింది. దాదాపు 30 మందిని పొట్టన పెట్టుకుంది. వందలాది మందిని నిరాశ్రయులను చేసింది. తిరువణ్ణమలైలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి 8 మంది మృతి చెందారు. విలప్పురం జిల్లాలో వర్షాలకు మరో 7గురు చనిపోయారు. ఆకస్మిక వరదలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు వరద ప్రవాహం దాటికి వాగులుగా మారాయి. తుపాను ప్రభావిత గ్రామాల్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు వరద ఉధృతికి పలు జిల్లాల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. భయానక వరదలకు రహదారులు ధ్వంసమయ్యాయి. వ్యాన్లు, బస్సులు, కార్లు, 2 వీలర్లు వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు తెలిపింది వాతావరణ శాఖ. అయితే మరో 2 రోజుల పాటు నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూర్, దిండిగల్, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫెంగల్ సైక్లోన్ ప్రభావంతో ఇటు కర్ణాటక, కేరళ, ఏపీలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాసర్గఢ్, వయనాడ్, కన్నూర్, కోజికడ్, మలప్పురం జిల్లాలో రెడ్ అలర్ట్ను జారీ చేసింది. పాలక్కడ, త్రిశూర్, ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్, కొట్టాయం, అలప్పుజ, పథనంతిట్ట జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా బెంగళూరు సహా హసన్, మాండ్య, రామనగర్ జిల్లాలో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి చిత్తూరు, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.